అయితే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం, అవి కూడా ఇవ్వలేకపోతున్నాం. ఇలా పేద పిల్లలు చదువుకునేటువంటి కాలేజీలలో ఫీ రియంబర్స్మెంట్ ఆయన 2 సంవత్సరాలు ఎగబెట్టిపోయిండు ఇవ్వకుండా. ఈయన 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు 4 సంవత్సరాల ఫీ రియంబర్స్మెంట్ లేదు. ఇవాళ పేరెంట్స్ అంతా కూడా అల్లాడుతున్నారు. ఫీ రియంబర్స్మెంట్ కూడా మాట్లాడారు. ఇప్పుడే స్టేట్మెంట్ వచ్చింది ప్రభుత్వం నుంచి. సాయంత్రం రేవంత్ రెడ్డి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం బట్టి విక్రమార్క కాలేజీ యాజమాన్యాలు ప్రకటన చేశాయి, రేపటి నుంచి ఈ సమ్మె విరమణ చేస్తాం, రేపటి నుంచి కాలేజీలు తెరుస్తామని చెప్పారు. 1500 కోట్లు 600 కోట్లు రిలీజ్ చేశాం, ఇంకో 600 కోట్లు రాబోయే 2-3 రోజులు రిలీజ్ చేస్తాం, ఇంకో 300 కోట్లు తర్వాత రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. సో ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఇట్లా బకాయిలు ఉండడానికి కారణం ఆర్థిక క్రమశిక్షణ తప్పడం. ఈ ఆర్థిక క్రమశిక్షణ తప్పడానికి మీ రోల్ లేదా? తెలంగాణ తొలి ఆర్థిక మంత్రిగా ఈటెల రాజేందర్ రోల్ లేదా? ఇప్పుడు ఇష్యూ నేను చాలాసార్లు చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ కాదు. ఈ రాష్ట్రాన్ని 50 ఏళ్ళు పాలించిన పార్టీ, దేశాన్ని కూడా 50 ఏళ్ళు పాలించిన పార్టీ. ఈ 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్ పార్టీ, నేను కూడా అప్పుడు మంత్రిగా ఉన్నా, అప్పుల ఊబిలో కూరుకుపోయింది, మొత్తం అప్పులమయం చేసిండ్రు, తాకట్టు పెట్టిండ్రు, మొత్తం దివాళా తీయించిండ్రని చెప్పి ఎవరు మాట్లాడినరు? ఇవాళ ఏ ఆర్థిక మంత్రి అవుతున్నాడో బట్టి విక్రమార్క, ఆయన మాట్లాడి. మరి మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏ హామీలు అయితే ఇచ్చిందో ఆ హామీలు ఇచ్చినప్పుడు అంతకుముందు మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోవాలి కదా. ఇవి అమలైతాయా కాదా, తెలంగాణ ఆర్థిక పరిస్థితి తెలుసుకోవాలి కదా. రెండవది, మేము చాలా గొప్పలం అనుభవజ్ఞులం అని చెప్తున్నాం కదా. ఈ 2 సంవత్సరాలు అవుతుంది, ఎందుకు మీరు సరి చేయలేకపోయినరు? ఎందుకు మీరు గాడిలో పెట్టలేకపోయినరు? మీరు చేయాలి కదా. మీకు గాడిలో పెట్టడానికి సరి చేయడానికి ఇంత అప్పులు ఉన్నాయి అనుకోలేదు అంటారు. తప్పు కదా. 3 లక్షలు అయితే 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు అప్పులైనా అంటారు. ఐఎమ్ వెరీ సారీ భరత్ గారు, తప్పు మాట్లాడుతున్నారు. వీళ్ళు FRBM రుణాలు, తర్వాత గ్యారంటీ రుణాలు, కొన్ని అయితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిస్కమ్లకు కానీ, లేకపోతే జెన్కోకి కానీ, ట్రాన్స్కోకి కానీ, ఇట్లాంటి వాటికైతే అసలు మీకు సంబంధం లేకుండా రుణాలు తీసుకుంటున్నారు. కొన్ని కార్పొరేషన్లు పెట్టి స్వయంగా రుణాలు తీసుకుంటున్నారు. ఇరిగేషన్ కార్పొరేషన్ అని చెప్పి, మిషన్ భగీరథ కార్పొరేషన్ అని చెప్పి కార్పొరేషన్ రుణాలు తీసుకుంటారని చెప్పి వీళ్ళు మాట్లాడింది కదా. ఇవాళ మాకు మేము ఇంత అనుకోలే అని చెప్పి మీరు ఇట్లా మాట్లాడితే నవ్వుకుంటారు ప్రజలు. ఈటెల గారు, 10 ఏళ్లుగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉన్నా తెలంగాణకు ఎలాంటి మేలు జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. మరి దీనిపై అసలు ఏం మాట్లాడతారండి అంటే, జనరల్గానే మాట్లాడితే పద్ధతితో మాట్లాడాలి, అనుభవంతో మాట్లాడాలి. ప్రజలకు వట్టిగా ఎన్నికలు రాగానే ఏది పడితే అదే మాట్లాడడం అనేది సాడ్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ. ఇది మంచిది కాదు. నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన, నేను చూసినది, నేను కూడా గట్టినే అనుకునేది. కేంద్రం దగ్గరికి ఎప్పుడైనా మార్చి మంత్రులు ఇతర డిపార్ట్మెంట్లు ఇతర రాష్ట్రాలు వాడుకోలేని డబ్బు ఏమైనా మాకు వస్తుందని చెప్పి మేము కూడా పోయేది. అంత ఈజీ కాదు. కేంద్రానికి స్పెసిఫిక్ పద్ధతులు ఉంటాయి. కేంద్రానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అంటే రక్షణ రంగం కానీ, హోంశాఖ కానీ, ఇతరత్రన్ని నడుపుకోగా ఏవైతే కొన్ని డబ్బులు మిగిలితే ప్రణాళికాబద్ధంగా మనకి ఇస్తాయి. ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్, అవి తప్పకుండా రావాల్సిందే. కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఒప్పుకున్న తర్వాత ఇవ్వకుండా ప్రసక్తి ఉండదు. సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటాయి, రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి. ఇవాళ ఎట్లా కాదంటారో చెప్పండి. ఇలా వాళ్ళే అప్పుడప్పుడు మాకు కొంచెం మా రాష్ట్రాన్ని ఆదుకోవాలి, మాకు డబ్బులు ఇవ్వాలి. ఇవాళ నేను చెప్తున్నా కదా, హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కానీ, ఇవాళ రోడ్స్ అండ్ డెవలప్మెంట్ దాంట్లో కానీ, CRF కింద కానీ, PMGSY కింద కానీ, రైల్వేస్లో కానీ, ఇవన్నీ డబ్బులు అక్కడి నుంచి వస్తేనే ఇంత యాక్టివిటీ నడుస్తుందండి. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా జీవోలు ఇచ్చి వేల కోట్ల రూపాయలు పనిచేసింది ఏం లేదు. ఆ యాక్టివిటీ నడుస్తుంది కాబట్టి ఇంత కనబడతాం. ఆర్థిక క్రమశిక్షణ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి విషయానికి వద్దాం. ఫీజు రియంబర్స్మెంట్ వద్దాం. వాళ్ళు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇవాళకి ఉన్నది 10,000 కోట్ల రూపాయలు. ఇవ్వాలి మీరు ఆర్థిక మంత్రిగా వచ్చే నాటికి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కాంగ్రెస్ సమయంలో ఎంత ఉండే? ఎప్పుడైనా ఉంటాయి. ఇప్పుడు బకాయిలు కంటిన్యూస్ ప్రాసెస్, గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కదా. మేము అప్పుడున్నప్పుడు కూడా 2,000 కోట్లు 3,000 కోట్లు ఉండింది, 2-3 వేల కోట్లు ఉంటుంది. ఒక ఫీజు రియంబర్స్మెంట్ పాత సంవత్సరానికి సంబంధించినటువంటి ఫీ రియంబర్స్మెంట్ ఎప్పుడు వచ్చే సంవత్సరం పే చేస్తాం. నేనంటున్నా ఏంటంటే 4 సంవత్సరాలు అవుతుంది కదా. టీఆర్ఎస్ పార్టీ 2 సంవత్సరాలు డ్యూ బాకీ పెట్టిపోతే వాళ్ళు పెట్టిపోయిందని చెప్పి నువ్వు 2 సంవత్సరాలు పెడితే 4 సంవత్సరాల కాలంలో ఇంజనీరింగ్ కాలేజీలో చేరినటువంటి విద్యార్థి
ఇవాళ సర్టిఫికేట్ తీసుకొని బయటికి రావాలి, పైసలు కట్టకపోతే ఎట్లా సర్టిఫికేట్ ఇస్తారు చెప్పండి? జీతభత్యాలు లేని పరిస్థితున్నారు. తప్పెవరిది ఇప్పుడు? విద్యార్థులదా, యాజమాన్యాలదా, ప్రభుత్వందే కదా. చెప్పనుండే మేము అధికారంకి వస్తే ఇది భారం అవుతుంది, మేము ఈ ఫీజులు పే చేయలేము చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వం అనేది నీవెట్లయితే పాత బకాయిలు గవర్నమెంట్ రావాల్సిన రాబట్టుకుంటావో గవర్నమెంట్ చెల్లించాల్సిన కూడా చెల్లించాలి కదా. నేను చెల్లించాలంటే కాలేజీల వెనుక భారతీయ జనతా పార్టీ నేతలు ఉన్నారు, ప్లస్ ఆ కాలేజీ యాజమాన్యాల వెనుక వాళ్ళు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడారు, ఇది వాళ్ళంతా కూడా సొంత ప్రయోజనాలు, దానిలో వాళ్ళ ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్ ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఎఫ్ఆర్ఎస్ ను? సరే, ఇప్పుడు మీరు ఒక మాట, కాలేజీలలో విద్యార్థులకు మంచి బోధన, క్రమశిక్షణ, స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి ఎవరు వ్యతిరేకం కాదు. భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, ఏ పార్టీ కూడా వ్యతిరేకం కాదు. ఇక్కడ ఇష్యూ ఏమైందంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే నడుపుతుందని చెప్పడానికి ఒక ఆస్కారం ఉంది. ఎందుకు? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రెండు సంవత్సరాలు ఫీ రియంబర్స్మెంట్ చేయలేదు కాబట్టి వాళ్ళకు అడిగేమంటూ నైతిక హక్కు లేదు, ముఖం లేదు వాళ్ళకి. వాళ్ళు అడగంగానే వీళ్ళు అంటారు మీరే పెట్టిపోయారు కదా బాకీ అని చెప్పి. మీరు 18లో ఆర్థిక మంత్రిగా దిగే నాటికి ఎట్లాంటి సిచ్యువేషన్ ఉండే? అసలు గింత దారుణమైన పరిస్థితి. ఒక సంవత్సరాన్ని మాత్రం తప్పకుండా, ఒక సంవత్సరం ఇట్లా 2 సంవత్సరాల పాటు 3 సంవత్సరాల పాటు బాకీ పెట్టే ప్రసక్తి లేదు. ఇక్కడ ఇష్యూ అందుకనే బీఆర్ఎస్ పార్టీకి ఏమో ముఖం లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ 20 నెలలు అవుతుంది కాబట్టి వీళ్ళకి ముఖం లేదు. వీళ్ళు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇతర నాయకులు కానీ మీరు ఫ్రీ రియంబర్స్మెంట్ ఉద్యమానికి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఇలా ప్లేన్గా క్లీన్గా ఇలా బరిగీసి కొట్టగలిగేటువంటి స్థానంలో ఎవరు ఉన్నారంటే బీజేపీ ఉంది. అందుకని ఈ కాలేజ్ అధికారం లేదు కాబట్టి, అధికారం లేదు కాబట్టి న్యాచురల్ గా మేము ఇంత ముందు ఎగబెట్టింది లేదు, మేము ఇంత ముందు ఆపింది లేదు, ఇంత ముందు ఇబ్బంది పెట్టింది లేదు కాబట్టి మేము చాలా క్లీన్గా ఉన్నాం కాబట్టి డెఫినెట్గా ఇలా మాట్లాడుతున్నాం. మేము ఇలా వాళ్ళ 2 పార్టీలకు కూడా దాని మీద మాట్లాడే నైతిక హక్కు లేదు. కానీ మీరు ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం కష్టమా? మీరే అప్పుడు చెప్పారు 2018లో సంవత్సరం అయితే పెండింగ్ లో ఉంది, కానీ ఇప్పుడు 3.5-4 సంవత్సరాలు పెండింగ్ అయిపోయింది. నేను ఒక మాట అంటున్నా, మీరు గంటగా నిజంగానే ఫీ రియంబర్స్మెంట్ ఎందుకు పెట్టినారండి? ఇలా కార్పొరేట్ కాలేజీలలో, కార్పొరేట్ స్కూళ్ళల్లో ఇలా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని వచ్చినాయండి. 40,000 రూపాయలు ఇస్తారు, జస్ట్ 40,000 రూపీస్ హౌస్ చెప్తున్నారండి విత్ భోజనం పెట్టి. అందువల్ల బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెట్టినా ఇలా జూనియర్ కాలేజీలలో పిల్లలకు ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చినా, డిగ్రీ కాలేజీలు ఇచ్చినా, లేదా ప్రొఫెషనల్ కాలేజ్ ఇచ్చినా కూడా ఇవన్నీ పేద పిల్లలకు ఇలా విద్యను అందించాలనే సంకల్పమే కదా. ఎక్కడో ప్రభుత్వపరమైన విద్య నాణ్యత లేదు, ప్రజలకు ఒక విశ్వాసం కోల్పోయింది, మొత్తం ప్రజలు ప్రైవేట్కి పోతా ఉన్నారు కాబట్టి ఆ కాలేజీలో చదివే పిల్లలకు కూడా మేము కొంత సపోర్ట్ చేస్తామని కదా ముందుకు వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత మనం అనేక సార్లు చెప్పుకున్నాం, ఈ స్కీమ్ తెచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇలా వీళ్ళు ప్రతిసారి చెప్పుకుంటారు రాజశేఖర్ గారి గొప్పతనం గురించి, రాజశేఖర్ గారు మా నాయకుడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అయితే చెప్పుకుంటుందో, ఇలా మీరు తెచ్చిన ఈ స్కీమే మీరే అబాస్పాలు చేస్తే ఎట్లా? మీరే డబ్బులు ఇవ్వకపోతే ఎట్లా చెప్పండి? మీరు ఏం మాట్లాడుతున్నారు? దీని మీద ఒక కమిటీ వేశారు మొన్న, కోదండరామ్, కంచేలయ్య ప్లస్ వీళ్ళందరూ నిపుణులతో. ఒక మాట చెప్పానండి, దీనికి ఇవన్నీ కాలయాపన కమిటీలు తప్ప ఇప్పుడు కావాల్సింది నువ్వు ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చేస్తే వాళ్ళ సర్టిఫికేట్లు బయటకు వస్తాయి, పేరెంట్స్ కొంత రిలీఫ్ అయిపోతారు. ఇలా మీరు ఒక మాట అండి, నేనున్నా సపోజ్ నేను కూలీ చేసుకొని బతా, నా కొడుకు ఫీ రియంబర్స్మెంట్ ఉందని చెప్పి కాలేజ్ జాయిన్ చేస్తా, నేను ఏ పూటకు ఆ పూట కూలి చేసుకొని మిరపకాయలు కొనుకొచ్చుకుంటా, ఉప్పు కొనుకొచ్చుకుంటా, పప్పు కొనుకొచ్చుకుంటా, నూనె కొనుకొచ్చుకుంటా, బియ్యం కొనుకొచ్చి తింటున్నా. ఇవాళ నువ్వు ఫీ రియంబర్స్మెంట్ చెల్లించకపోతే నేను నా కొడుకును నువ్వు ఇస్తామనే భరోసాతోటి ఏ కాలేజీ జాయిన్ చేసిండు 4 సంవత్సరాల ఫీజు నాకు ఎక్కడ అప్పు పుడుతుంది చెప్పండి? నాకు కుదో పెడదామంటే ఇంత భూమి ఉండదు, నాకు కుదో పెడదామంటే ఓ ఇల్లు ఉండదు, అమ్ముకుందామంటే ఓ బంగారం ఉండదు. ఇవాళ నల్లపూసలతో కూడా చక్కగా లేనటువంటి కుటుంబాల పరిస్థితి ఏంది అని చెప్తున్నా నేను. దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? మీరు మరి ఎట్లా రోజు గుదిబండి అయిపోతుంది దీనిలో సంస్కరి